పిచ్చిది ఇంట్లో తిరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మేము వెళ్ళిపోతాం. మీరప్ప చెప్పిన పని మర్చిపోను. 20 years గా ఇంట్లో అడుగు పెట్టని వాళ్ళు ఈ రోజు నీ బెడ్రూమ్ లో ఎందుకున్నారని ఒక్కసారి ఆలోచించావా? నాకు క్యాన్సర్. అంతా నాకు తెలుసు. నిన్ను ఎలాగైనా కాపాడుకోవాలని ఆరాటపడుతున్నాను కృష్ణవేణి. థ్యాంక్ యూ కృష్ణవేణి. పద. గౌతమి, మీరు? నేనెవరో మీకు తెలీదు, కానీ మీరు నాకు బాగా తెలుసు. నేను మీకెలా తెలుసు? నా ఫ్రెండ్ డేవిడ్ చెప్పాడు. డేవిడ్? అదే మీతో బస్లో గుంటూరు నుంచి వచ్చాడే. ఓ అతనా? అవును. తన ఫ్రెండా మీరు? వాడికి బాగా కావలసిన వాణ్ణి. వాడే మీ గురించి చెప్పాడు. మీకు ఈ సిటీ కొత్తట కదా? అవునండి. మరి ఒంటరిగా రోడ్డు మీద తిరుగుతున్నారు? ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. అర్జెంటుగా నాకు జాబ్ కావాలి. దానికోసం. మీరు జాబ్ కోసం సిటీకి వచ్చారా? ఇంకా సిటీ చూడ్డానికి వచ్చారేమో అనుకున్నాను. రండి. ఎక్కడికి? జాబ్ కావాలన్నారు కదా, మంచి జాబ్ చూపిస్తాను. మీకు తెలిసిన ఉద్యోగాలున్నాయా? నాకు తెలిసినవి కావు. నా దగ్గరే బోలెడు ఉద్యోగాలున్నాయి. మీకు జాబ్ అవసరమని డేవిడ్తో చెప్పుంటే ఈ పాటికే డ్యూటీలో ఉండేవారు. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి. పర్వాలేదండి. ఆడపిల్లలు బరువులు మొయ్యకూడదు. ఇటివ్వండి. నేను కూడా మొయ్యను. నా కారు మోస్తుంది. ఇవ్వండి. రండి. యాభైకి 100కి మనుషుల్ని చంపే పాడులోకం తల్లి. మరి వయసులో ఉన్న ఆడపిల్లవి చుట్టుపక్కల పరిస్థితులు చూస్తూ మసులుకోవాలమ్మా. గౌతమి, ఏమైంది? ఆగో.
ఎవరి అమ్మాయి? తెలియదు మేడం. మరి సిటీలో మీ అబ్బాయి నుంచి డేవిడ్ తప్పించుకున్నాడని మీరు ఫోన్ చేసి చెప్పగానే డేవిడ్ ఫోన్ కాల్స్ మీద దృష్టి పెట్టాం. అతను ఎవరెవరికి కాల్ చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అన్నది కనుక్కునే ప్రయత్నం చేశాం. అతని ఫోన్ నంబర్ని ట్రాప్ చేశాం. కాసేపటి క్రితం డేవిడ్ నంబర్ నుంచి మరో నంబర్కి ఎంఎంఎస్ వెళ్ళింది. అదేంటని చూస్తే ఈ అమ్మాయి ఫోటో. ఫోటోలో ఉన్న అమ్మాయికి డేవిడ్కి ఏ సంబంధం ఉందో తెలియడం లేదు. డేవిడ్ ఆ ఫోటోని మరో నంబర్కు ఎందుకు ఎంఎంఎస్ చేసాడో అర్థం కావడం లేదు. ఐ థింక్ ఆ అమ్మాయికి విగ్రహానికి ఏదైనా లింక్ ఉండాలి. దట్స్ వై. డేవిడ్ కి కాల్ చేశారా? చేశాం మేడం, కానీ అది ఇప్పుడు పనిచేయడం లేదు. ఎంఎంఎస్ వెళ్ళిన నంబర్ కూడా ట్రై చేశాం. అది కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. సెండర్ రిసీవర్ ఇద్దరు మ్యూట్ లో ఉన్నారు. ప్రస్తుతానికి మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది మేడం. ఫర్దర్ గా మీరే ఏదైనా స్టెప్ తీసుకోవాలి. అయితే ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందో కనుక్కోవాలి, అంతేగా? అంతే మేడం. ఎక్కడున్నావే? ఏం కావాలమ్మా? ఒక వాటర్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. ఇదిగో తీసుకో అమ్మా. శత్రు, రండి పిన్ని. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. పర్వాలేదు బాబు. చిన్నిని కూడా చూసినట్టుంటుంది కదా అని వచ్చాను. చిన్నికి ఎలా ఉంది? పడుకుంది పిన్ని. సారీ శత్రు, ఇషిక అలా చేయకుండా ఉండాల్సింది. దాని తరఫున నేను... అయ్యో, తను మాత్రం నా చెల్లెలు కాదా పిన్ని? మీ రక్త సంబంధాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. దానికెప్పుడు అర్థమవుతుందో. దేనికైనా టైం రావాలి పిన్ని. కరెక్టే బాబు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, విగ్రహం విషయంలో ఒక కీలకమైన ఆధారం దొరికింది. ఏంటి పిన్ని? పోలీసు వాళ్ళు చాలా కష్టపడి డేవిడ్ ఫోన్ నంబర్ ట్రేస్ చేశారు. ఆ నంబర్ని ట్యాప్ చేస్తే కొన్ని గంటల క్రితం ఆ నంబర్ నుండి వేరే నంబర్కి ఒక ఎంఎంఎస్ వెళ్ళినట్టుగా గుర్తించారు. ఆ ఎంఎంఎస్ ఏమిటా అని చూస్తే అది ఒక అమ్మాయి ఫోటో. వెంటనే పోలీసులు డేవిడ్ ఫోన్ నంబర్కి కాల్ చేశారట. రింగ్ అవుతోంది గానీ ఆన్సర్ చేయట్లేదట. డేవిడ్ సెల్ నుంచి వేరే సెల్కి ఎంఎంఎస్ పంపించారు కదా, దానికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందట. సో మనకున్న ఒకే ఒక ఆధారం ఎంఎంఎస్ ద్వారా వచ్చిన ఫోటో మాత్రమే. ఆ అమ్మాయికి విగ్రహానికి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. అందుకే ఎంఎంఎస్ ప్రింట్అవుట్ చేయించి అమ్మాయి ఫోటో తీసుకొచ్చాను. ఇదిగో. నువ్వు ఎలాగైనా ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని పట్టుకోవాలి. అన్నయ్య, అన్నయ్య,
ఏంటమ్మా చిన్ని ఎలా ఉన్నావు? అన్నం తిన్నావా? మందులు వేసుకున్నావా? ఇలా రా, ఈ అమ్మ దగ్గరికి రా. అన్నయ్య రాచిని అమ్మ పిలుస్తోందిగా. రా చిన్ని. నువ్వేరా అన్నయ్య? చిన్ని, సరే శత్రు, నేను తర్వాత కాల్ చేస్తాను. అలాగే పిన్ని, నేను చూసుకుంటాను. టేక్ కేర్. చిన్ని జాగ్రత్త. చిన్ని, చిన్ని. దొరికితే చచ్చావే నువ్వు. ముందు నిన్ను చంపి తరువాతే విగ్రహం తీసుకుంటాను. డేవిడ్ గారు, డేవిడ్ గారు, ఏమైందండి? లేవండి. ఎవరు కాల్చారు మిమ్మల్ని? డేవిడ్ గారు, అతని పనేనా ఇది? అతను ఎందుకు ఇతన్ని కాల్చాడు? అతను నా వెంట ఎందుకు పడుతున్నాడు? డేవిడ్ గారు, దేవుడా, ప్రాణం పోలేదు. ఎలాగైనా తను బతికించాలి. డేవిడ్ గారు, డేవిడ్ గారు, ఎలాగైనా బతికించాలి. ఎవడేవిట్రా ఎద్దవా? నేనురా, వడ్డీ లక్ష్మిని మాట్లాడుతున్నాను. అప్పు తీసుకున్నావు, వడ్డీ కట్టాలని తెలీదా? రేపటి లోపల వడ్డీ పట్టుకొని మా ఇంటికి వచ్చావా? సరే సరే, లేదంటే నీకు పాడే కట్టి నేనే మీ ఇంటికి వస్తా. నిన్ను వల్లకాడికి తీసుకెళ్లి అక్కడ వసూలు చేసుకుంటారా నా వడ్డీ అసలు? సచ్చినోడా, యాదవ సచ్చినోడా. ఏమండి, ఏంటి బయటికి వెళ్తున్నారా? వెళ్ళట్లేదే. ఇంటికి ఎవరైనా వస్తున్నారా? రావట్లేదే. మరి బంగారం లాంటి డ్రెస్సు ఒంటి నిండా వేసుకొని తిరగడం ఎందుకు? మళ్ళీ దాన్ని ఉతకడానికి చిటికెట్ సర్ఫు, చారెడు సబ్బు, మగ్గుడు నీళ్లు దండగా. వెళ్ళి విప్పేయండి. డ్రెస్సు లేకుండా ఎలా ఉండని? ఇంట్లోనే కదా ఉంటారు, నిక్కర్తో ఉండండి. మరీ నిక్కరంటే ఏ ఉండరా?
ఇప్పుడు బేషుగ్గా ఉంది. నా బొందలా ఉంది. నీ పిస్నారి మంత్రాన్ని నా డ్రెస్ మీద ప్రయోగిస్తే ప్రయోగించావు గాని నీ మీద మాత్రం ప్రయోగించమాకు. జనాలు చూస్తే జడ్చుకొని చేస్తారు. ఆ? అమ్మో, పద. వచ్చావా నాయనా? రా. అయ్యాయా నీ బలాదూరు తిరుగుళ్ళు. నీకు నా ఇల్లు అద్దెకిచ్చినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. సారీ ఆంటీ. సారీ ఏమిట్రా సారీ? ఈ ఇల్లు ఏమన్నా నీ బాబు కట్టించాడా, బాబాయ్ కట్టించాడా? నా కష్టార్జితం ఏదో 4 డబ్బులు వస్తాయని అద్దెకిస్తే అడ్రస్ లేకుండా పోతావా? అసలు నీలాంటి గాలలోకి ఇల్లు ఇవ్వడం నాది పొరపాటు. చుట్టాలింటికి వచ్చారని చెప్పొచ్చు గాని నువ్వే చుట్టపు చూపుగా వస్తే ఎలారా? అమావాస్యకో పౌర్ణానికో వస్తావు, అద్దె డబ్బులు ఇస్తావు, వెళ్ళిపోతావు, మళ్ళీ కనిపించావు. అసలు నీకు నేను ఎలా కనిపిస్తున్నాను రా? అది కాదంటీ, వేరే పనుండి. ఇల్లు పట్టని పనులు అవేం పనులయ్యా? ఈ అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా? పిల్లని చూస్తే చిదిమి దీపం పెట్టుకునేట్టుంది. నీ పాలెలా పడిందిరా? ఇంతకీ ఎవర్రా ఈ అమ్మాయి? నా భార్య. ఏంటి, నువ్వు పెళ్లి చేసుకున్నావా? తాడు బొంగరం లేనోడివి, ఇల్లు వాకిలి పట్టనోడివి, నీకెందుకురా పెళ్లి? అనవసరంగా దాని గొంతు కోసావు కదరా? నిజంగానే పెళ్లి చేసుకున్నావా లేకపోతే నాటకాలు ఆడుతున్నావా? అబద్ధాలు ఆడావంటే చవడాలు తీస్తా. నమస్తే ఆంటీ, మాకు నిజంగానే పెళ్ళయింది. అవ్వా, ఇంకెవరూ దొరకలేదంటే నీకు? అమ్మా నాన్న లేరా? ఈ వెధవనెందుకు కట్టుకున్నావు? ఇక నీ బతుకు తెల్లారిపోయినట్టే. హారతిచ్చే దిక్కు కూడా లేరు ఈ సన్నాసికి. ఎందుకంటే మీ దివ్యంలో మాకు హారతులు దీవించండి. రా. ఆ, లేండి లేండి. ఇన్నాళ్ళు ఎట్టా పడితే అట్టా బతికావు. ఇక నుంచి అయినా సక్రమంగా బతుకు. సరే. వెళ్ళండి. థ్యాంక్స్ ఆంటీ. రా కృష్ణవేణి. ఇదిగా ఈ నెల నుంచి అద్దె 1000 రూపాయలు పెంచుతున్నా. ఇంకో మనిషి వచ్చింది కదా, వాటర్ బిల్లు కూడా 100 ఎక్కువ ఇవ్వాలి. ముందే చెప్తున్నా. ఆ ఇంద్ర, ఎలా ఉన్నాను? ఎవ్వరు ఎవ్వరికి శాశ్వతం కాదు. కానీ నేను అలాంటోని కాదురా. బట్ ఆ గౌతమికి నువ్వంటే ఇష్టం లేదురా. అందుకేగా తాయెత్తు కట్టుకోలేదు. కాబట్టి మర్చిపోరా.